వచ్చావు నిన్ను కూడా కలిపేసుకుంటున్నావు. నిన్ను ఇంటి దాకా తోడుగా రమ్మన్నాను. ఇకటైతే ఉండనివ్వండి కరణం బాబు గారు. మీరు అమ్మాయితో లోపల కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒక పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచాన్ని నేనేం చేశాను? మల్లెపూ దండ తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి ఓ రాత్రి 3 మంచాలు ఇరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళ కునికేసేసాడా? అంతకన్నా తీసి చిత్రాంగి, చిత్రాంగి, అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం కొట్టేసానా? చి సిగ్గు లేకపోతే సరి. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడే అంత. నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. ఏమిటి పంతులు గారు, ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్లా దడదలు ఆడించేవారు. ఈ రోజు చాలా నీరసంగా కనపడుతున్నారే. నీరసంలో గొడవలతో బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. నీ దగ్గరికి వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను. అయితే ఇవాళ మంచం ఇరగొట్టాలన్నమాట. ఆశలేం పెట్టుకోకు. నువ్వు కాస్త హుషారు ఇవ్వాలే కానీ 4 మంచం కోళ్ళు ఇవ్వడం విరక్కొట్టేస్తాను. చిత్రాంగే, ఏమిటి ఈ దిక్కుమాల వీరభద్రం గారు ఇప్పుడు వచ్చాడు? అని ఏం చేయమంటావు ఇప్పుడు? వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి. దున్నపోతు వాళ్ళకు ఆయనను. నాకు మీతో ఉండేది కూడా ఉంటుంది. నిజమేననుకో, కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద. నన్ను మెడపట్టుకు బయటికి వెళ్ళినా గెంటేగలే. ఇప్పుడు ఎలాగే? పోనీ కాసేపు మీరు మంచి కింద దూరండి. ఆయనతో 4 మాటలు చెప్పి బయట పంపించేస్తాం. కానీ నేను ఈ మంచం కింద ఉండగా వాడు కానీ మంచం వెరకొడితే మీ ఇద్దరు నా నెత్తిన పడతారు. ఆయన మీ అంత మనగాడు కాదులేండి. నిజమే అనుకో. చిత్రాంగి, అబ్బా దూరండి. తప్పదా? తప్పదు. త్వరగా పంపించి. అమ్మో చిత్రాంగి, ఇన్నేనే జామే. చిత్రాంగి, ఇందాక నుంచి పిలుస్తున్నాను, బయటికి రావేమే? ఎలాగూ మీరే లోపలికి వస్తారు కదా అని. నేను రావటం కాదే, ఈ రాత్రి జరిపిస్తాను. ఏంటి డబల్ గొంతు అరుస్తున్నావు? ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది. వెళ్ళి సాపాదిండి పట్టరా చెబుతాను. ఈ రోజు ఇక్కడ వద్దు, డాబా మీదకి వెళ్దాం. డాబా లేదు గీబా లేదు, నాకు మూడ్ వచ్చేసింది. సాపేసేవే. నా రాజా కదూ, నా మాట వినమ్మా. డాబా మీదకి వెళ్దాం. సరేరా. పుట్టుకు మీరు వెళ్ళిపోండి. అబ్బా, వీడెక్కడ దొరికాడండి నా ప్రాణానికి? సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళానుకో, ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే? అభినవ మదన కాంబోజ రాజులం. ఎవరు వచ్చినట్టున్నారు? చూడు, ఆ వచ్చింది వీరభద్రంగాడు అయితే చెప్పుచ్చు కొట్టి గుమ్మం తగ్గించి బయటికి పంపించే. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలు చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లైట్ తీసేస్తాను. లైట్ తీసేస్తానంటావా? అదే మంచిది. వాడు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాడు. వెళ్ళరా. అమ్మా, వీరభద్రం గారు వచ్చినట్టున్నారు. లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచం కింద తోసేలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని నువ్వు డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటాను. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి? ఏమిటే చిత్రాంగి, ఆ వచ్చినవాడు పంపించేశావా?
పంపేశానండి బా. ఆ? ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది అంతా మీ చలవే ఎంత బరువు ఉన్నావు ఏమిటి అమ్మో నువ్వు పంకజానివి చిత్రాంగివి కాదు చీకట్లో ఎవరైతే ఏంటి పంతులు గారు ఇవాళ మంచం ఎరగొట్టండి అమ్మో ఈ మాంసం పెరగడం మాట ఎలా ఉన్నా నన్ను అడుగు విరిగేట్టు వదిలే వదిలే నన్ను భయపడితే నీకు దండం పెడతాను